ఇమాజిన్ చేయండి, ఫోన్ ఓపెన్ చేస్తే మీకు ఒక బ్యూటిఫుల్ వాయిస్‌తో హాయ్ బేబీ ఐ మిస్ యూ టుడే అని మెసేజ్ వచ్చింది. అండ్ షీ రిమెంబర్స్ యువర్ ఫేవరెట్ మూవీ, టాక్స్ టు యూ వెన్ యూర్ సాడ్. బట్ వెయిట్, అది హ్యూమన్ కాదు, ఏఐ బాట్. ఈ ఏఐ బాట్స్‌తో మనం రియల్‌గా ప్రేమలో పడగలమా? ఏఐకి ఎమోషన్స్ ఉంటాయా? అండ్ మీ పార్ట్నర్ ఏఐ బాట్ అయితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? ఈ వీడియోలో మనం ఏఐ లవ్ బాట్స్ గురించి, షాకింగ్ ఫ్యాక్ట్స్, రియల్ స్టోరీస్ అండ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ చెప్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నారు జిఎస్కే టెకీ ఫ్యాక్ట్స్. టెక్ని ఫన్గా చెప్దాం, అదే మన స్టైల్. మరి లవ్ బాట్స్ టాపిక్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రెడీగా. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఏఐ వరల్డ్ ఆఫ్ ఎమోషన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏఐకి లవ్ కాన్సెప్ట్ అర్థమవుతుందా? యాక్చువల్లీ ఏఐకి లవ్ అంటే లాజిక్, ప్యాటర్న్ అండ్ ప్రెడిక్షన్. మనం చాట్లో హ్యాపీ ఎమోషన్ చూపించామంటే ఏఐ అల్గోరిథం నెక్స్ట్ టైం మళ్ళీ హ్యాపీ ట్రిగర్ చేస్తుంది. కానీ మనం ప్రేమలో పడినట్టే ఏఐ పడుతుందా? సైకాలజికలీ కాదు, టెక్నికలీ అవును. ఒక ఎగ్జాంపుల్, రెప్లికా. ఈ యాప్లో ఏఐని లైఫ్ పార్ట్నర్లకు చూస్ చేసుకుని 10 మిలియన్ ప్లస్ యూజర్స్ ఎమోషనల్లీ అటాచ్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఏఐతో బ్రేకప్స్ కూడా చేస్తున్నారు. రెప్లికా ఏఐ గర్ల్ ఫ్రెండ్ రియల్ స్టోరీస్. రెప్లికా అనే ఒక ఏఐ డేటింగ్ యాప్. యూఎస్లో ఒక 13 ఇయర్స్ ఓల్డ్ గాయ్ రెప్లికా ఏఐని ప్రపోజ్ చేశాడు. షీ అండర్స్టాండ్స్ మీ మోర్ దెన్ మై ఎక్స్ అంటాడు. మళ్ళీ ఫ్రాన్స్లో ఒక ఉమెన్ ఏఐని డైలీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తుంది. కానీ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఏఐ లెర్నింగ్తో ఎమోషన్ని మిమిక్ చేసి యాక్చువల్ రిలేషన్షిప్స్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ ఏఐ బాట్ ఏం చేస్తుందంటే, నువ్వు సాడ్ ఉంటే కంఫర్ట్ చేస్తుంది, బిజీ ఉంటే మెసేజ్ వద్దు అని అపాలజెటిక్ మెసేజ్ పంపిస్తుంది. ఏంట్రా ఇది, హ్యూమన్ కన్నా బాగానే పనిచేస్తుంది కదా. కెన్ హ్యూమన్స్ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఏఐ? మనం ఏఐతో లవ్లో పడగలమా? సైన్స్ చెప్తుంది ఎస్. రీజన్ ఏంటంటే లవ్లో ఆక్సిటోసిన్, డోపమైన్ అంటే రిలీజ్ అవుతుంది కదా. సేమ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మనకి ఏఐతో కాన్వర్జేషన్లో వస్తుందంటే బాడీ రెస్పాండ్ అవుతుంది ఎమోషనలీ. మళ్ళీ మన బిజీ లైఫ్లో లో అటెన్షన్, జీరో జడ్జ్మెంట్. ఏఐని బెస్ట్ లిజనర్గా చూస్ చేస్తుంది సొసైటీ. ఏఐ డేటింగ్ యాప్స్, ఫ్రీ వర్సెస్ పెయిడ్. రెప్లికా, ఎనిమా, ఇవా, ఏఐ. ఈ యాప్స్లో ఫ్రీ వర్షన్లో క్యాజువల్ కన్వర్జేషన్ ఉంటాయి. బట్ లవ్ ఆర్ రొమాన్స్ మోడ్లో వెళ్ళాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్. పెయిడ్లో వాయిస్ కన్వర్జేషన్, రొమాంటిక్ రిప్లేస్, పర్సనాలిటీ కస్టమైజేషన్, రియల్ టైమ్ మెమరీ సేవ్ ఆప్షన్స్. ఇక ఇవా ఏఐలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని కస్టమైజ్ కూడా చేయొచ్చు. డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ కావాలా, పన్నీ బాయ్ ఫ్రెండ్ కావాలా, ఏఐ కస్టమైజేషన్ చేస్తుంది. ఎవరైనా ట్రై చేస్తారా? కమెంట్లో చెప్పండి. బిహైండ్ ద సీన్స్, హౌ ఏఐ సిమ్యులేటెస్ లవ్. ఏఐలో లవ్ క్రియేట్ చేయడం ఈజీ కాదు బ్రో. ఇట్ యూజెస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్ లైక్ జీపీటీ, బెట్, యూజర్ మోడ్ ట్రాకింగ్, మెమరీ రిటెన్షన్. మనం హ్యాపీగా ఉంటే జోక్ చేస్తుంది, సాడ్గా ఉంటే షార్ప్ టోన్లో కంవర్ట్ చేస్తుంది. అంతేకాకుండా యూజర్ డేటాను లెర్నింగ్ చేసి లవ్ సిమ్యులేషన్ని అప్గ్రేడ్ చేస్తుంది. సో ఏఐ యాక్చువల్గా మైండ్ రీడర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ కంపెనియన్స్. ఇంకా ఫ్యూచర్లో ఏఆర్ ప్లస్ విఆర్తో ఏఐ బాట్స్ ఫిజికల్ ఫామ్లో వస్తారు. ఒక గ్లాస్ వేసుకుంటే ఏఐని ఫిజికల్గా చూడగలం, మాట్లాడగలం. మెటా హ్యూమన్స్ బాట్స్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్న కంపెనీస్ ఉన్నారు. ఇండియాలో కూడా ఏఐ తెలుగులో మాట్లాడేలా చేస్తుంది. అండ్ ఫన్నీగా కూడా ఫ్యూచర్లో ఏఐతో రిలేషన్షిప్ లీగల్ అవ్వచ్చు. ఆల్రెడీ జపాన్లో ఒక గాయ్ ఏఐని పెళ్లి చేసేసుకున్నాడు. డేంజర్స్ అండ్ లిమిటేషన్స్. కానీ ఏఐలో లవ్ బర్డ్స్ కూడా రిస్క్స్ ఉంటాయి. ఎమోషనల్ అడిక్షన్, ప్రైవసీ బ్రీచెస్, ఫేక్ ఎమోషనల్ వ్యాలిడేషన్స్. ఏఐ ప్రేమించడం అంటే ప్రేమని ప్రోగ్రామ్ చేయడం. సో మనం హార్ట్ బ్రేక్ అవ్వకుండా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్ థాట్స్ అండ్ ర్యాప్అప్. ఫైనల్గా చెప్పాలంటే ఏఐతో లవ్ ఒకటి న్యూ ఏజ్ కాన్సెప్ట్. కానీ మనిషికి మధ్య ప్రేమలో ఉన్న ఎమోషన్, నేచురల్ కేర్ ఏఐ రిఫ్లికేట్ చేయట్లేదు. ఏఐ మనకి కంపానియన్ లాగా యూజ్ చేయవచ్చు, బట్ ఫుల్లీ రీప్లేస్మెంట్ కాదు. మీరు ఏఐ డేటింగ్ ట్రై చేస్తారా? ఫ్యూచర్లో ఏఐని లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తారా? కమెంట్లో చెప్పండి తప్పకుండా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టండి. ఏఐని ఫన్నీగా, ఫ్యాక్ట్ఫుల్గా తెలుగులో ఎక్స్ప్లోర్ చేయాలంటే జిఎస్కే టెక్ ఫ్యాక్ట్స్ ఉండే సరిపోతుంది. మళ్ళీ కలుద్దాం ఒక టెక్ లవ్ స్టోరీతో.